మురళి శవాన్ని ఇంటికి తీసుకొచ్చి తన ఇంటి గుమ్మం ముందల పెడతారు. అప్పుడు మురళి భార్య వచ్చి, ఏమైంది, ఇంతమంది ఇంటి ముందల గుంపు కూడారు, ఏంది, ఎవరు, శవం ఎవరిది, వచ్చి మా ఇంటి ముందల పెడతారు ఎందుకు అని ఊరి జనాన్ని నిలదీస్తుంది. అప్పుడు శైలజ, మురళి మురళి ఎక్కడ పోయి సచ్చావు మురళి మురళి అంటూ మురళి మీద అరుస్తుంటుంది. అప్పుడు మురళి వేసుకున్న వాచి శైలజ కాలికి తగులుతుంది. అంతలోనే శైలజ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆమెను ఎక్కడున్న మహిళలు, అమ్మా శైలజ, అమ్మా శైలజ, తల్లి శైలజ లేవమ్మా అని ఆమెను ఓదార్పిస్తారు. అంతలోనే కాళ్ళకు గజ్జలు కట్టుకొని కొత్త పట్టు చీర కట్టుకొని రంగిని నడుచుకుంటూ మురళి వాళ్ళ ఇంటికి వచ్చి మురళి శవాన్ని పూలదండ వేసి శైలజ పక్కన కూర్చొని ఏడుస్తుంది. ఏడుస్తూ ఇప్పటికే 2 పిట్టలు పోయినాయి, ఇంకో పిట్ట మిగిలే ఉంది, అది ఎలా పోతుందో అది ఆ ఆత్మశక్తులకే తెలుసు అని అలా ఏడుస్తూ చెప్తుంది. ఇక్కడ ఉన్న ఊరు జనాలందరూ ఒకేసారి భయపడిపోయి పారిపోతారు. ఎవరు చెప్పారు అని వాళ్ళు తికమక అవుతారు. వాళ్ళ దాంట్లో ఈ రంగిని కూడా అలా తికమక అవుతుంది. ఆమె కూడా తెలియదు కదా, భయపడుతూ ఉంటుంది. మురళి శవం ఒకేసారి ఆ వచ్చే సుడిగాలిలో నిలబడి జనాల ముందల ఊగుతూ ఉంటది. ఆ శవం నిలబడినట్టు అక్కడ ఉన్న మహిళలకు మాత్రమే కనిపించింది, మిగతా మగవాళ్లకు కనపడలే. అక్కడున్న మహిళలు అందరూ ఒకేసారి అరుపులు అరుస్తూ పరిగెత్తుకుంటూ పోయారు. ఇదేంటి వీళ్ళందరూ ఇలా పరిగెత్తుకుంటూ పోతున్నారు, ఏమై ఉంటది, వెనక తిరిగి చూడకుండా అలా పరిగెత్తుకుంటూ పోతున్నారు అని ఆ మగవాళ్ళందరూ భయపడిపోయారు. అయితే అక్కడ కింద కూర్చొని ఏడుస్తున్న శైలజ, ఆమెకు తెలియదు అక్కడ ఉన్న రంగిని ఆ మురళి శవం ఎదురుగా నిలబడి మురళి వైపు చూస్తూ ఏడుస్తూ నవ్వుతూ ఉంటది. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అవమానం వచ్చింది. మహిళలందరూ వెళ్ళిపోయారు. ఈ శైలజ రంగిని మాత్రం ఇక్కడ ఉండి ఉన్నారు. ఏంటి అని వాళ్లకు అనుమానం మొదలైంది. అది ఆ పెద్ద తాతకు ఒక్కనికే వచ్చింది. అయితే ఆ మురళి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకుపోతున్నారు. దారి మధ్యలో పశువులు గొర్రెలు అవి మేత మేస్తున్నాయి. అయితే అక్కడ ఒక మేక పిల్ల సచ్చి కింద పడి ఉంటది. ఆ మేక పిల్లని మిగతా ఉన్న మేకలన్నీ చూస్తూ అక్కడ నిలబడి చూస్తుంటాయి. ఈ రంగిని చూసింది, అందుకే ఆ మేక పిల్ల చనిపోయింది అనుకుంటాడు పెద్ద తాత. కానీ అది కాదు. రంగిని కూడా అంత్యక్రియలకు బయలుదేరింది. తన ఆకలి ఆగలేక ఆ మేక పిల్లని చంపేసింది. అక్కడ నుంచి ఊరి జనాలందరూ తిరిగి వచ్చి, ఇప్పటికే మన ఊరిలో 2 వ్యక్తులు ఇలాగే చనిపోయారు, ఇంకా ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు. కాబట్టి ఆ స్వామి చెప్పినట్టు ఊరి జనాలందరూ నీచు పదార్థం ముట్టుకోకుండా, చెడు పనులు చెయ్యకుండా మంచిగా ఉండాలని ఆ పెద్ద తాత గ్రామ ప్రజల్ని అలా చెప్తారు. మీరు ఈ సిద్ధాంతాన్ని పాటించకపోతే మన ఊరిలో ఈ శవాల గోల ఇంకా ఇలానే సాగుతూ ఉంటది. అయితే ఈ మురళి ఎలా చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు అని ఆ పెద్ద తాత కాళీధర్ స్వామి దగ్గర పోయి అడుగుతాడు. అప్పుడు ఆ మాంత్రికుడు కాళీధర్ స్వామి పూజ చేస్తూ, తనకు అష్టశక్తి అరిష్టం తన శరీరాన్ని ఆవేశించింది. ఆత్మ శైలజ శరీరంలో ప్రవేశించి ఈ మురళికి రప్పించి ఆ రోడ్డు పైన లారీతో గుద్ది చంపేసింది. మరి స్వామి, మా ఊరు బాగుండాలంటే ఏం చేయాలి స్వామి? నేను చెప్పిన అమావాస్య రోజున ఊరి జనాలు నీచు పదార్థం ముట్టుకోకండి అని ఆ ఊరిలో ఎన్నోసార్లు చెప్పిన నా మాటని కాదన్నారు. మురళి అదే పని చేసిండు. వాళ్ళ భార్య శైలజ ఎంత చెప్పినా చికెన్ వద్దు వండను పదే ఫోన్ చేసి ఆమెను చెప్పడంతో
ఆ శైలిజ కోడి కూర చేసింది. అదే రోజు ఆ సమయాన ఆకలి రంగినికైంది. అప్పుడు స్వామి ఆ స్వామి ఆ రంగిని ఎవరి శరీరంలో ప్రవేశించింది? ఈ పని ఎప్పుడు నుంచి చేస్తుంది? ఈ పని చేస్తుంది ఎవరో ఒక్కసారి చెప్పు స్వామి. దానికి వచ్చే నెల అమావాస్య రోజున గుడి దగ్గరికి రా పెద్ది, అప్పుడు చెబుతా. ఇప్పుడు నువ్వు చెప్పమంటే నేను చెప్పలేను, ఆ భగవంతుడే వచ్చి కూడా చెప్పడు. సరే స్వామి, ఉంటా అని పెద్ది తాత అక్కడ దేవునికి మొక్కి కాళిదాసు స్వామికి చెప్పి వస్తాడు. అయితే అందరూ మంచిగానే ఉన్నారు. కానీ 10 రోజుల తర్వాత ఆ ఊరిలో ఇంకో చెడు పని జరుగుతుందని ఒక గోడ మీద రాసి ఉంది. ఈ ఊర్లో సగం జీవితం నేను గడిపినా, ఇంకో సగం జీవితం ఇద్దరితో గడపబోతున్నా, ఇంకో 5 రోజులైతే మరో వ్యక్తి రాబోతున్నారు, వాడెవరో తెలుసుకో అని ఆ గోడ మీద బొగ్గు ముక్కతో రాసి ఉంది. అబ్బా, ఎవరిని మాత్రం ఉండనివ్వదు ఈ రంగిని. ఇలా గోడ మీద కూడా రాసి మాకు ముందుగానే కబురు పంపినట్టుంది అని ఆ పెద్ది తాత తన ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. రాత్రి రంగిని గజ్జెలు కట్టుకొని చేతిలో నిప్పు కాగుర పట్టుకొని పెద్ది తాత ఇంటి ముందరంగా ఊరు బజార్లో బయలుదేరింది. చూస్తే ఒంటి మీద నల్లటి పట్టు చీర, కాళ్ళకు గజ్జెలు, భూమిని తాకేలా జడలు, అలాంటి రూపం ఉంది ఆ రంగినికి. నేను పోయి చూసామని ఎంత చూసినా నాకు తన ముఖం చూపియలే. అయితే ఒక పెద్ద చెట్టు దగ్గర, అంటే మురళి శవాన్ని కాల్చిన దగ్గర కూర్చొని వాటి అస్థికలు, వాటి బూడిదను తారుమారు చేస్తూ ఉంది. ఆమె ఎక్కడ కూర్చున్న దగ్గర ఆమెతో పాటు పిల్లి, కుక్క, నక్క, కాకి. నాలుగు మూలాలు 4 దిక్కున కూర్చొని అవి అరుస్తున్నాయి. వారి శ్మశానం మీద రంగిని నల్ల చీర కట్టుకుని నాట్యం ఆడుతూ ఉంది. పక్కన ఉన్న పెద్ది తాత ఒకేసారి కళ్ళు తిరిగి భూమి మీద పడిపోయిండు. అప్పుడు రంగినికి దారి మార్గం మధ్యలో పెద్ది తాత పడి ఉన్నాడని చూసి తన ఇంటికి తీసుకొచ్చింది. ఇంటి గేటు తీసి చిన్నగా అతని మంచం మీద అతనికి నాటుబందు వైద్యం చేసి బయటికి వచ్చింది రంగిని. అప్పుడు చిన్నగా పెద్ది తాత లేచి కిటికీలోగా బయటికి చూసిండు. ఎవరు నన్ను ఎందుకు కాపాడింది? ఎవరు ఈమె? నన్ను ఎందుకు కాపాడింది? మా ఇంటికి వచ్చి నన్ను వైద్యం చేసి నన్ను పలకరింపకోకుండా తన దారిన ఎందుకు పోతుందని తాత ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు. అయితే ఇంకో 2 రోజుల సమయం. ఆ 2 రోజుల సమయంలో ఎవరు పోతారో కూడా తెలియదు ఆ తాతకు. నల్ల చీర కట్టుకొని ప్రాణం తీస్తుంది ఈమెనని ఆ తాత ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇలా అందరి ప్రాణం ఎందుకు తీస్తుంది, ఏం చేసిరని అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు పెద్ది తాత. తన కాలిపట్టి దొరికింది పెద్ది తాతకు. ఇప్పటి వరకు ఆరా తీశాడు. అప్పటికే తాతకు అర్థమైంది, ఇది చేసింది ఎవరు కాదు, కోటప్ప భార్య రంగి. ఆమె పేరులోనే రంగిని అని చెబుతూ ఉన్నారు, కానీ ఊరి జనాలకు రంగిని అని ఎవరికి తెలియదు. అయితే మరో 2 రోజుల్లో కదా పెద్ది తాత. ఆ రోజు ఉదయాన్నే రంగిని, ఏంటమ్మా ఈ ఊరిలో ఇలా జరుగుతుంది, నీకు ఈ ఊరికి చావులకి ఏమైనా సంబంధం ఉందా అని పెద్ది తాత రంగిని అడుగుతాడు. ఎందుకు తాత నా మీద నీకు అనుమానం? నేనేం చేసినానని నన్ను అడుగుతున్నావు? చావులకి శవాలకి నాకేంటి సంబంధం? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నా తాత?
బ్రతికున్న మనుషుల్ని చంపి రక్తం తాగే పిశాచిలా కనబడ్డానా? నాకు ఏమవసరమని నేను వాళ్ళ ప్రాణాలు తీస్తా? నాకు నాకు చెప్తున్నట్లు ఊరి జనాలకు చెప్పితే నన్ను ఈ ఊర్లో కూడా ఉండనియరు తాత, రంగిని ఏడ్చుకుంటూ చెప్పింది. అప్పుడు తాత, సర్లేమ్మా ఏడవకు, నాకు ఈ పట్టి దొరికింది, అయితే ఈ పట్టి నీదే అనుకుని నీకు అడిగిన అంతేనమ్మా. రంగినమ్మ నీకు తోడుగా ఈ పట్టి తీసుకోపో అని ఆ పట్టీలు రంగినికి ఇస్తాడు పెద్ద తాత. అప్పుడు రంగిని ఇంటికి వచ్చి తన ఇంట్లో ఉన్న సూట్ కేస్ డబ్బాలో పట్టీలు పెట్టి పనికి పోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటి కాపలగా రంగిని ముక్కుగూడి కాపలా కాస్తున్నారు కూలోళ్ళు. కానీ రంగిని పనికి పోయి తిరిగి రాలే. దారి మధ్యలో పోయి కట్టెలకు అని జనం కట్టెలైంది. ఒకే దాని కదా, నేను ఊరికి పోవాలంటే దాదాపుగా ఒక అర్ధగంట అవుతుందని చిన్నగా ఇంటికి వచ్చింది. అయితే తన ఇంటి ముందల కాపు కోస్తున్నారు. ఏంటి పారి అందరూ ఇలా వచ్చారు? ఏం లేదు రంగినమ్మ, ఊర్లో ఈరోజు పెద్ద తాత ఊరి వాళ్ళకు ఏమో జరుగుతుందని కాపలా కాయమన్నాడు, అందుకనే కాపలా కాస్తున్నామమ్మా అని వాడు చెప్తాడు. సర్లే, ఇంటికాడ పోయి తిని పడుకుంటది. అదే రాత్రి 12 గంటలు దాటింది. అమావాస్యం రోజు మొదలైంది. 1 గంటకు మళ్ళా రంగినికి ఆకలైంది. ఆహా, ఆకలి 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 అంటూ తన ఇంట్లో తాను అలా అరుస్తుంది. అప్పుడు తన ఇంటి కిటికీల నుంచి లోపల కాపరి ఉన్న పారిగాడు చూసిండు. తన కళ్ళు తిరిగి పడిపోయిండు. రంగిని గజ్జెలు కట్టుకొని చేతిలో నిప్పు కాగుడ పట్టుకొని ఊరిలో అడుగులో అడుగు చూసుకుంటూ పోతూ ఉంది. కాపురందరూ ఒకడి వెనకల ఒకడు దాక్కుంటూ భయపడుతూ అక్కడక్కడ దాని రూపాన్ని చూసి అందరూ కిందకి పడిపోయారు. పోయి గోడ మీద రాసి ఉన్నది. ఈ రంగిని పోయి గోడ మీద రాసి ఉన్న ఇంట్లోనే దూరింది. తన చేతిలో ఉన్న కాగడని వాడి ఇంటి మీద విసిరింది. ఆ ఇంట్లో ఉన్న కాసలమ్మ అలా కాళ్ళతో బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది కాసులమ్మ? నా ప్రాణం తీసినప్పుడు నేను కూడా అలానే అరిచిన కదా, గుర్తు రాలేదా? వద్దమ్మా, మంట కాలుతుందని నేను కూడా అలానే చెప్పిన మాట విన్నావా కాసులమ్మ? మా ముగ్గురి ప్రాణాలు మీ ముగ్గురు కలిసి రకరకాలుగా తీసిరు కదా, అందుకని మీ ప్రాణాలు ఈరోజు నేను కూడా అలానే తీర్చుకుంటున్నా. నా పగని మా ప్రాణాలు తీయమని మీకు ఎవరు చెప్పిండు? మేమేం పాపం చేశామని మా ప్రాణాలు తీసిరు కాసులమ్మ? అప్పుడు రంగిని, నేను కావాలని చంపలేదు మురళి, ఆ కృష్ణయ్య నేను ఒక్కడ బుజ్జిని బ్రతికిద్దామని తోడుండిన, నువ్వు దాన్ని అపార్థం చేసుకొని నన్నే చంపిస్తున్నావు రంగిని. ఈరోజు నా ప్రాణాలు తీస్తున్నావు, చిత్రహింసలు పెట్టి అసలు ఏం చేయలేదని నా ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు? అప్పుడు రంగిని శరీరంలో తన బుజ్జి ఆత్మ, ఏంటి నువ్వు నన్ను చంపలేదా? రంగిని, నేను చంపలేదని ఏమి నంగనాచి మాట్లాడుతున్నావి? నేను వద్దు అని అంటే నువ్వు నా ఒంటి మీద కిరోసిన్ పోసినావు. ఆ కృష్ణయ్య మురళి ఇద్దరు కలిసి నిప్పంటించారు. నువ్వు ఏం చేయలేదా? మరి ఏం చేయలేదు, కిరోసిన్ ఎందుకు పోసావు? నా మీద చెప్పు కాసులమ్మ, చెప్పు. మా ప్రాణం తీయమని ఎవరు చెప్పారు? చెప్పు, నిన్ను వదిలేస్తాని ఆ బుజ్జి ఆత్మ కాసులమ్మని అడిగింది. మేము కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నాం. మా అప్పులు తిప్పలు మొత్తం మా మెత్తిన పెట్టుకుని ఏదో బ్రతుకు అలా బ్రతుకుతూ ఉన్నాం. కానీ నా కూతురిని నా కొడుకుని నన్ను ముగ్గురిని చంపి మీ ముగ్గురిలో ఊళ్ళో ఆనందపడుతూ సంతోషపడుతున్నారు. మేమేం చేసినామని మమ్మల్ని చంపేశారు? ఏం లేదు, ఊరు బయటన ఉన్న మీ భూమిలో
పెద్ద తాత మనవడు అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టిస్తాడంట. ఆ భూమికి మీరు సంతకం పెట్టమంటే పెట్టలేదంట. అందుకని మిమ్మల్ని చంపమని మా దగ్గరకు వచ్చి చెప్పిండు పెద్ద తాత. మీరు పెద్ద తాత దగ్గర పోయి వాడిని ఎందుకు తిట్టించారంట. అందుకునే వాడు మీ మీద పగతోటి మమ్మల్ని అందరినీ చంపి మేమున్న భూమి వాళ్ళ పేరు మీద చేయించుకుంటానని చెప్పిండు. అందుకనే మేము మిమ్మల్ని చంపనికి వచ్చిన. మాకు సుపారి మనిషికి 5 లక్షలు ఇచ్చిండు. మరి మిమ్మల్ని చంపమని చెప్పిండు. అందుకనే మేము ఆ రోజు తాగి ఉన్నాం. తాగిన మత్తులో మాకు తెలియకుండా మీ ప్రాణాలు తీసుకున్నాం. అంతే రగయ్య, మమ్మల్ని క్షమించు. అలా చెబుతూ చనిపోయింది కాసులమ్మ.